శ్రీకృష్ణ పరమాత్మ కొలువుదీరిన ద్వారకలో ఒక వింత ఇప్పటికీ భక్తులను ఆశ్చర్యపరుస్తుంది. అదేమిటంటే ద్వారకాధీశుడికి అత్యంత ప్రియమైన భార్య రుక్మిణీదేవికి ప్రధాన ఆలయానికి దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో విడిగా ఒక ఆలయం ఉంది. ప్రపంచంలో రుక్మిణీదేవికి ఉన్న ఏకైక ప్రత్యేక ఆలయం ఇదే. భార్యాభర్తలిద్దరూ ఒకే దగ్గర ఉండకుండా ఇలా దూరంగా విడివిడిగా ఉండటం వెనుక దూర్వాస మహర్షి ఇచ్చిన ఒక శక్తివంతమైన శాపం ఉందని పురాణాలు చెప్తున్నాయి. ఒకసారి దూర్వాస మహర్షిని రథంపై తీసుకెళ్తున్న సమయంలో రుక్మిణీదేవికి విపరీతమైన దాహం వేసింది. అప్పుడు కృష్ణుడు తన కాలి బొటన వేలితో గంగను పైకి రప్పించగా ఆమె ఆ నీటిని తాగింది. కానీ ఆ తొందరలో మహర్షిని నీళ్లు తాగుతారా అని అడగటం మర్చిపోయింది. దీనికి ఆగ్రహించిన దూర్వాస మహర్షి భార్యాభర్తలు విడివిడిగా ఉండాలని శపించారట. ఆ శాపం వల్లే దాదాపు 1600 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయం ప్రధాన గుడికి దూరంగా వెలిసింది. మరో విశేషం ఏమిటంటే ఇక్కడ తాగే నీటిని దానం చేయడం ఒక ముఖ్యమైన ఆచారం. కాబట్టి ఇక్కడికి వచ్చే భక్తులు నీటిని దానం చేస్తే పుణ్యం వస్తుందని నమ్ముతారు. అద్భుతమైన శిల్పకళతో నిండిన ఈ 5వ శతాబ్దపు ఆలయాన్ని చూస్తే రుక్మిణీ కృష్ణుల ప్రేమ కథలోని మరొక కోణం మనకు అర్థమవుతుంది.